సీఎం ఇలాకాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. 10 మేజర్ గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్. మహబూబ్ నగర్లో నిన్న బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా పోరాడాయి. ఒకవైపు చూస్తే అసలు సీఎం ఇలాకాలో బీఆర్ఎస్కి ఇంత మద్దతు ఉండడం ఏంది అని ఒక ఆశ్చర్యం కూడా కలగడం జరిగింది. అందులో అనిరుద్ధ్ రెడ్డి సొంత ఊర్లో అధికార పార్టీ ఓడిపోయింది. సో పొద్దున లేస్తే నిత్యం వార్తల్లో సంచలనాలతో ఉంటున్న అనిరుద్ధ్ రెడ్డి గ్రామంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది నిజంగా కూడా తీవ్రమైన అవమానము. ఇంకా రేపటి నుంచి అనిరుద్ధ్ రెడ్డి ఏం మాట్లాడతాడో చూడాలి. అనిరుద్ధ్ రెడ్డి ఈ ఓటమికి కారణం కుట్రలు అంటాడా, లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి ఈ ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అంటాడా? తాను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే జనాల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వము ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం వల్ల, అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్ల ఈ వ్యతిరేకత వచ్చింది. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం వల్ల ఈ వ్యతిరేకత వచ్చింది అని ఏమన్నా అనిరుద్ధ్ రెడ్డి ఈ టంగ్ ట్విస్ట్ చేస్తాడా, లేదా మేము ఓడిపోయినందుకు తప్పు మాదే, ఈ బాధ్యత నాదే అని ఏమన్నా మీదేసుకుంటాడా చూడాలి. ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత వదిన పరాజయం అయింది. సో ఇది మహబూబాద్లో మొత్తానికి అక్కడ కూడా బీఆర్ఎస్ హవా కొనసాగింది. సో మహబూబాద్ మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. ముఖ్యంగా మురళీ నాయక్ ఆయన డిప్యూటీ స్పీకరు, ఇప్పుడు వాళ్ళ యొక్క సొంత వదినే ఓడిపోవడం అనేది ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల జనాలకు, కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల జనాలకు ఒక నమ్మకం లేదు అని సూచించే ఒక సంకేతము. ఫిరాయింపు తెల్లం గ్రామంలో గులాబీదే గెలుపు. సో ఎవరు? మన తెల్లం వెంకట్రావు, ఖమ్మంలో ఎమ్మెల్యే. సో ఆయన ఫిరాయించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించినప్పటికీ ఆయన గ్రామంలో గులాబీ పార్టీ గెలిచింది. అంటే ఇక ఆయన పట్ల వాళ్ళ సొంత ఊర్లోనే ఈయన ఫిరాయింపుని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత ఊర్లోనే తనకు బీఆర్ఎస్ బలం ఉన్నప్పటికీ ఆయన కేవలం ప్రజల యొక్క అభిప్రాయాలను కాదని, ప్రజలు ఏదైతే ఓట్లేసి గెలిపించారో ఆ ఓట్లేసిన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను నియోజకవర్గం అభివృద్ధి కోసమే పాటుపడినానని చెప్పినప్పటికీ సొంత ఊర్లోనే ఆయన ఓడిపోవడం చూస్తుంటే ఈ ఫిరాయింపు పట్ల ఆయన గ్రామ ప్రజలు ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నారు అనేది తెలియజేస్తుంది. ఒకరు వచ్చేస్తే అనిరుద్ధ్ రెడ్డి, ఒకరు వచ్చేస్తే మురళీ నాయక్, ఇంకొక ఆయన వచ్చేస్తే ఎవరు? తెల్లం వెంకట్రావు. గజ్వేల్లో కారు టాప్ గేరు 79 జీపీలో బీఆర్ఎస్. సో ఇంకా గజ్వేల్ అంటే ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేసీఆర్ వాళ్ళ యొక్క కంచుకోటగా మార్చుకున్నారు. సో మరి అక్కడ 79 జీపీలో బీఆర్ఎస్ పార్టీ. కామారెడ్డి జిల్లా తాడువాయిలో హస్తం పార్టీకి షాకు. 18 పంచాయతీలకు 10 చోట్ల బీఆర్ఎస్ గెలుపు. బీఆర్ఎస్ నేతను చంపిన ఊర్లో గులాబీ జయబేరి. సో మొన్న ఒక బీఆర్ఎస్ నేతను చంపారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు అనంటే ఎన్నికల్లో ఆయన ఇట్లాంటివి చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఊకే కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అని. ఈ కాళ్ళల్లో కట్టబెడుతున్నారు కాబట్టి ఆయన చంపితే మేము ఇంకా బ్రహ్మాండంగా ఉరుకొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. కానీ జనాలు అట్లా అనుకోవట్లేదు. ఈ హత్య రాజకీయాలు అస్సలు మంచివి కాదు. ఈ హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించకూడదు. ఈరోజు వీడు అధికారంలోకి రాకముందుకే హత్యలు చేస్తున్నాడంటే రేపు అధికారంలోకి వస్తే వీని యొక్క అరాచకం ఏ రకంగా ఉంటుంది అని ఆలోచించారు జనాలు. ఇంకా ఏమున్నది, మొత్తానికి ఓడించారు. సత్తా చాటిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ సంబరాలు. సో ఇక్కడ మనం చూస్తే ముగ్గురుని కూడా, ఒకరు లక్ష్మారెడ్డి జడ్చర్ల మహబూబ్ నగర్, నిరంజన్ రెడ్డి వనపర్తి. సో ఈ ముగ్గురు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు ఓడిపోయారు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల నుంచి 2 ఏళ్ళ విజయోత్సవాలు చేసుకుంటున్నాం. మా విజయోత్సవాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఇంకా ఈ తెలంగాణకు ఒక విజన్ రూపొందించాము, మాకు ఒక మిషన్ ఉన్నది, మేము బ్రహ్మాండంగా తెలంగాణను ముందరికి తీసుకెళ్తాము, వాళ్ళేం చేసిరా నేనే అంత చేసింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ వాసులు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఈడ ట్విస్టు.
ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ముఖ్యమంత్రి ఏమైందంటే కోడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరిలో గెలిచారు, ఇంట ఓడిపోయాడు, రచ్చ గెలిచాడు. టీడీపీలో ఓడిపోయాడు, కాంగ్రెస్లో గెలిచాడు, ఇంట ఓడిపోయాడు, రచ్చ గెలిచాడు. మహబూబ్ నగర్లో ఈసారి కోడంగల్లో గెలిచినప్పటికీ 2 ఏళ్ల పాలనతో నేను అద్భుతాలు చేస్తున్నాను, అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాను అని జూబ్లీ హిల్స్లో గెలిచాడు, మహబూబ్ నగర్లో ఓడిపోయాడు. సో ఇది ఇప్పుడు ఇంట గెలవలేక రచ్చ చేస్తున్న ముఖ్యమంత్రి తీరు. సో ఇంట గెలిచి రచ్చ గెలవమన్నాడు, ఈయన ఇంట ఓడి బయట రచ్చ చేస్తున్నాడు. సో ఈ రకం మనం చూస్తే సీఎం ఇలాకాలో కాంగ్రెస్కు అందుకనే ఎదురు దెబ్బ తగిలింది. సీఎం ఇలాకాలో ఉన్న జనాలు నమ్మట్లేదు. సీఎం ఇలాకాలో ఉన్న ప్రజలు ఇప్పుడు అస్తం పార్టీకి ఓటు వేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి వాళ్ళని నిరాశ్రయం చేయాలి, వాళ్ళ భూములు లాక్కోవాలి, లఘుచర్ల పేరుతోటి వాళ్ళ భూములు లాక్కోవాలని చూస్తున్నాడు. గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ అని చెప్పి వాళ్ళ భూములు ఆ విధంగా లాక్కోవాలని చూస్తున్నారు. సో ఈ విధంగా ఈయన మహబూబ్ నగర్కి వస్తే మహబూబ్ నగర్ ఏదో మంచిగా అవుతుందని అనుకున్నాం, కానీ మహబూబ్ నగర్ను మొత్తము దోచుకోవడానికి సిద్ధమైండు అన్న పద్ధతిలో ఈరోజు మహబూబ్ నగర్ వాసులు, పాలమూరు బిడ్డలు తమ బిడ్డ ఒకరు సీఎం అయ్యారు, మేము ఆయనకు ఇంకా బ్రహ్మరథం పడతామని వాళ్ళు ఏమాత్రం ఆలోచించట్లేదు. ఈ పంచాయతీ ఎన్నికలు చూస్తే మనకు అది స్పష్టంగా, ఎందుకంటే ఏకంగా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఆయన సొంత గ్రామంలో ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోవడం, మిగతా నాయకుల యొక్క మన వనపర్తిలో కానీ మహబూబ్ నగర్లో కానీ ఆ తర్వాత జడ్చర్లలో కానీ ఎక్కడ కూడా నిన్న మహబూబ్ నగర్ మొత్తం కూడా కాంగ్రెస్ యొక్క గాలి తీసేసింది. ఒక్కటే మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ గాలి పోయింది. ఎక్కడ అంటే రాష్ట్రం మొత్తంలో కాదు, మహబూబ్ నగర్లో. ఈవెన్ 44% వచ్చినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా మహబూబ్ నగర్లో ఇంకా దారుణంగా ఓటమి పాలై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇజ్జత్ తానే తీసేసుకున్నాడు. మొత్తము నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను, ఆ మహబూబ్ నగర్కి స్థానిక ఎన్నికల సమయంలో వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టారు, అక్కడ హామీలు ఇచ్చాడు. మీరు కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి కనుక ఓటు వేస్తే మీకు ఈ స్కీములు రావు అని కూడా బెదిరించాడు. మీరు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన చేసుకుంటుంది, ఇంకా మనం బ్రహ్మాండంగా దూసుకెళ్తున్నాం, మీకు అనేక పథకాలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, పాలమూరు పచ్చబడుతుంది, పాలమూరు బిడ్డను నేను, నల్లమల్ల బిడ్డను అని ఎన్నో చెప్పుకున్నాడు. కానీ తీరా చూస్తే ఏం జరిగింది అంటే కేవలం 44% ఓవరాల్గా గెలిచారు, సీఎం ఇలాకాలో మొత్తం చతికిలబడ్డారు. ఇది జరిగింది. సో మొత్తానికి కాంగ్రెస్ మొదటి దశ ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినప్పటికీ బీఆర్ఎస్తో పోల్చితే వీళ్ళు సాధించింది చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత ఆదరణ ఇంకా లేదు, రోజు రోజుకు తగ్గుతుంది అది. సో మరి ఇప్పుడు వాళ్ళు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోటి జోష్ మీద ఉన్నప్పటికీ ఈ ఎన్నిక యొక్క ఫలితాలు మాత్రం కొంత నిరాశని కలిగించాయని చెప్పాలి. సో మరి ఈ 2వ దశ, ఈ 3వ దశలో, ఈ మొదటి దశలో వచ్చిన అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దీనికి పోల్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసి ఈ 64% కంటే ఎక్కువ ఆధిక్యం వచ్చేటట్టు పంచాయతీ ఎన్నికల్లో ప్రయత్నం చేస్తుందా లేదా, వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా జనాలు వీళ్ళ వైపు మలుతారా లేదా, అది కూడా చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం.